గంటల సీసీ ఫుటేజ్ తీశారు. అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఏ వాహనం కూడా ఆయన వాహనానికి తగల, తనంతటి తనే రోడ్డు పక్కన స్కిడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది. కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి, మత కలహాలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ 4-5 ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం. అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు. ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆయన పేరు జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు. ఎందుకు? ఈయన నేను హిందూ దేవీ దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలగొడతాను, మరియమ్మ విగ్రహాలను కూడా పగలగొడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అది ఒకసారి నేను ప్లే చేస్తాను. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన, జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలా సార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరీ విగ్రహం ఏదన్నా ఇవ్వండి, పాల్గొడతాను. నేను ఇక్కడ విగ్రహాలవి ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అనాలి. విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను. విన్నారు కదా, వీడికి ఏంది ఇంత పైత్యం ఏంది, ఇంత ఉన్మాదం ఏంది? భగవంతుణ్ణి విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. వీడు నమ్మిందే సత్యం, నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి, లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలగొడతారంటే ఇది టెర్రరిజమా కాదా? ఉగ్రవాదం అంటే ఇంతే కదా. ఖచ్చితంగా. మరి ఉగ్రవాదం ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా, బయట ఉండాలా? జైల్లోనే ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా? మరి ఇందులో మా హస్తం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు, ఏ ఆధారాలు కూడా లేవు, కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి, కర్రల మీద బ్లడ్ మార్కలు ఉన్నాయి, ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేశారు. ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము, సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్, కానీ పాయింట్ కాలకుండా లోపల తన తొడ భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది, అదెలా జరిగింది? ఇంకొకటి తన వీపు పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది, అదెలా జరిగింది? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని, ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు, ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు, కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని, అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఒరిజినల్ వాళ్ళది ఏమనండి, ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. అంటే పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు, బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయటికి పోలీసులు మేనేజ్ చేసి, ప్రభుత్వం మేనేజ్ చేసి, అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి, మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు, అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా? వీళ్ళే ఊహాగానాలు. ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది, దానివల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకొని ఖాళీ ఉండవచ్చు, ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు? ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నంలో వాళ్ళకి పూర్తిగా పైకి లాగలేకపోయారు, ఎక్కలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంత స్పీడ్ గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా.
కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే, హత్య చేశారా అని పక్కన పెడితే, ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలహాలు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళు ఇలా అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అదే ఊళ్ళో పెళ్లికి కుక్కలు హాడాడంటారు కదా. ఇప్పుడు వాస్తవంగా అక్కడ అన్యాయం ఏదైనా జరిగితే, ప్రవీణ్ గారిది హత్య కనుక అయితే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు. న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు. కానీ వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు. ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు అంటే, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినాయా, డిప్రెషన్ లో ఉన్నాడా, ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా, ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా మందు తీసుకుంటాడా? ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాలలో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్ గా అయితే లేడు. తాగారంట, బీభత్సంగా తాగుతూ కింద పడిపోతూ కూడా లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. అంటే తను ఎన్నో ప్రసంగాలలో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా, మద్యపానం సేవించడం నిషేధం, అది మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పిన ఒక పాస్టరు మద్యం ఎలా సేవిస్తారనుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు, ఎంతమంది పాస్టర్లు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు. అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే, అంటే మనస్సు, వాక్కు, ఆచరణ మూడు ఏకీకృతం అయితే వాళ్ళు ఋషులు అయిపోతారు కదా. ఋషిత్వం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళ వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది. అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి. కానీ ఇలాంటి పాపాత్ములు ఎందుకు ఋషులు అవుతారు? ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రసంగాల్లో చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అనుకోవటం మన మూర్ఖత్వం. చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు. మరి రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? రాజకీయ నాయకుల వ్యవస్థ అంతా కూడా బాగుంటే ఈరోజు రాజకీయం అంటేనే అది. ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు. పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది? అలా ఉండదు. ఇది కామన్ సెన్స్. అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు, కాదని చెప్పడానికి మనం ఎవరు ఇప్పుడు ఉంది అని నిర్ధారణ చేయట్లేదు. కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడట్లేదు కదా. సీసీ ఫుటేజ్ అదంతా బయటికి రావడంతో కూడా వాళ్ళు ముందు ఏమన్నారు, విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే. ఫస్ట్ విజయవాడ కూడా అనలా, అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా. కొవ్వూరుకి ముందే దాడి జరిగింది, ఆ ముందు ఏం జరిగిందో మాకు తెలియదు. ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టిపాడు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే, అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది, విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ, తర్వాత ఈయన కాదని చెప్పారు. మళ్ళీ విజయవాడకి ముందు ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే, ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఎల్బీ నగర్ లో కూడా ఆయన కదా డూపే అంటున్నారు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరిందే 11:30కి, 12ంటికి వైన్ షాప్కి వెళ్ళాడు. ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి, ఈయన బట్టలు ఇంకోళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా? ఆ డూప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకి లాగా ఉండేటట్టు ఒక డూప్ని తీసుకొచ్చి, అసలు సినిమాల్లో అలా సాధ్యమైద్దా? పోనీ ఆ డూపు మామూలుగా సేఫ్గా ప్రయాణం చేశాడా? ఎన్నిసార్లు కింద పడ్డాడు? నేను ఒక లాయర్గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా హత్య. ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ని తెచ్చిపెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు. ఈ లాయరా? వీడు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. వీడు చెప్పుకుంటే తప్ప ఎవడు పాస్టర్ అని తెలియదు. వీడు వాస్తవం పాస్టర్ కాదు, లాయరే కాదు. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు. అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా, లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు. విశ్వసనీయ సమాచారం మాకు. వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు, కొంతమంది పాస్టర్లు కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు ఉన్న విశ్వసనీయ సమాచారం ఉంది మాకు. అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాల అక్కడ మాట్లాడారు కదా, కరుణాకర్ అని చెప్పి రకరకాలుగా. వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా. వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి? కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా. మాకు కొంత సమాచారం ఉంటుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు, చర్చకు వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు. వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు, డ్రగ్స్ మాఫియా దొరికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా
మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్లో పోయాడు, కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. కుదరదు, టాటూ పోస్ట్ మార్టం దగ్గర హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మ, శివశక్తి వీడియోలు చాలా. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారండి అంటున్నా. మేము రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు. అజయ్ బాబు కూడా మన అన్నాడు, మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము, మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా, ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు. పోర్న్ స్టార్ పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది. వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి? నేను చర్చి పెడతాను అంటున్నా కదా. ఎవరి మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది, ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక యుగం, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. మీరు రాతి యుగాల్లో, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. పశుబలంతో వాటిని అమలు చేశారు, కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు. సర్వన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా. అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా. అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం, సంస్కరించుకుందాం. దానికి ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడదారమ్మానండి. సగం బుక్ వెళ్ళిపోద్ది, అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అంటారు. సగం అదే ఉంటది. అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డదారి పట్టించేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి, క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతాన్ని అంటారా? బలవంతంగానే కాదు, ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటుంది, మీకు ఏదో సమస్య ఉంటుంది, మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు. అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. లేదా ఇంకా టైం దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి కూడా మతం మారలేదు, సాగదీస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, లేకపోతే ఇంకా సాగదీయటం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా, మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు, ఇంకొకరిని చూసుకుంటారు. వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? జస్ట్ నెత్తి మీద చేయబెట్టి భస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు. ఇదే హస్తం ఇంకో చోట పెడతారు, ఇంకొక భస్మాసుర హస్తం. ఎవరెవరు బూడిదవుతున్నారు? 100 మంది మీద ప్రేయర్ చేస్తే 2-3 బూడిదవుతారు. వాళ్ళకి కావాల్సింది అది. కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తారు. బలవంత పెట్టి అంటే నెత్తి మీద గండ పెట్టి ఎవరు చేయరు. మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా, ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో, ఎంత పవిత్రంగా భావిస్తున్నారో, మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము. అలాంటిది మా యేసు ప్రభు విషయంలో, మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు. వాళ్ళని మేము అవమానించినంతసేపు మేము వీళ్ళని అవమానించము, కానీ మమ్మల్ని అవమానించినాక మేమెందుకు ఎదురు తిరగకూడదు, మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు. అదే ఇప్పుడు నేను ముందు నుంచి చెప్తున్నా, బెదిరిస్తున్నారని కూడా అంటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా? అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి అనుభవాలు తెలుసు.
ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళకి పూట గడవదు. ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు, అక్కడ యేసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? అసలు అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అని భయం. హిందుత్వం నుంచి వచ్చారు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వీళ్ళకి ఎక్కించాలి. వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి? వీళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది. దశంభాగాలు ఇవ్వాలి కదా అందరూ, కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద, హిందుత్వం మీద విషం ఎక్కాలి. ఇప్పుడు పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళు వచ్చే వారం వస్తారా అనే భయం ఉండదు కదా ఆయనకి. వచ్చిన వరకు అందరికి ప్రసాదాలు ఇస్తారు, పూజలు చేస్తారు. ఈ వారం ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే, లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు, అట్లా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఇది ఒక ఆర్గనైజ్డ్గా, ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది. కొంతమందిని సమీకరించుకోవాలి, వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఇతర మతాల్లోకి మళ్ళీ వచ్చిన మతంలో వెనకపోకుండా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి, అందరిని అందులోకి తీసుకోవాలి. అంతేనా? ఎన్ని బెదిరింపులు చూస్తున్నారు మీరు 10% గురించి? కుప్పలుగా మీరు దశంభాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతారో, తీని దశంభాగాలు ముందు కట్టు గన్ను పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా? వీడియోలు ఉన్నాయి లేవా? ఎవరన్నా ఒక పూజారి గారు అర్చకులు అట్లా బెదిరిస్తున్నారా? మీరు గుడికి వచ్చారు, ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి, కానుకలు ఇవ్వండి, లేకపోతే చేస్తారు, ఎవరైనా బెదిరించారు ఇంతవరకు? అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శనం టికెట్లు అంటే స్పెషల్ టికెట్లు పెట్టారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు. సరే, నేనేమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు, లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి, ధర్మరక్షణకి వినియోగించాలి. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ప్రయోజనాల కోసం. అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు? క్రైస్తవులు వచ్చింది పాస్టర్లకు వెళ్ళిపోతుంది కదా, ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టర్ల జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా? మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ. మరి మీరు చాలా విషయాల్లో కూడా, చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. తన నుంచి సమాధానం ఏంటి? అసలు సమాధానం ఉండదుగా, చెప్పడు. ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి, ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం. అది రేషనల్గా, లాజికల్గా ఉందా లేదా అని ఆయనకు అనవసరం. వాళ్ళని రెచ్చగొట్టామా, వాళ్ళని తయారు చేసామా లేదా, అంతవరకే. అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని చూపించేవాళ్ళు అనవసరం. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు పోనేవాడిని. ఇలాంటి ఐడియాలజీ అయింది. ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు, మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకాని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. దాన్ని మనం కారణాలు చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫెన్స్లో. అప్పటి నుంచి నేను బ్రిటిషర్స్ అనలేదు, మిషనరీస్ అన్నాను. మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా, వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు? అంటే ఈ దేశం కోసం రక్తం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.